మన టీమిండియా మరి ఆస్ట్రేలియా జట్లు ది మోస్ట్ ప్రెస్టీజియస్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమయ్యారు. నవంబర్ 22 నుండి ఈ సిరీస్ పెర్త్ వేదికగా స్టార్ట్ కాబోతుంది. సో ఈ సిరీస్ రెండు జట్లకు ఎంత ఇంపార్టెంటో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రజెంట్ WTC పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే రెండు టీంలు టాప్ 2లో ఉన్నాయి. విచ్ మీన్స్ ఈ సిరీస్లో ఎవరైతే అప్పర్ హ్యాండ్ సాధించగలుగుతారో, ఎవరైతే ఈ సిరీస్ని గెలుస్తారో వాళ్ళకే మోస్ట్ లైక్లీ WTC ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ మన టీమిండియాకి అయితే డూ ఆర్ డై సిరీస్ ఇదే. సో మన వాళ్ళు ఖచ్చితంగా ఈ సిరీస్ గెలవాలి. కొన్ని 4 మ్యాచ్లు గెలవలేకపోయినా కనీసం 3 మ్యాచ్లైనా గెలిచి మిగతా 2 మ్యాచ్లు డ్రా చేసుకున్నా చాలు ఎంతో కొంత WTC ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మన వాళ్ళు ఈ సిరీస్లో 2 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచెస్ ఓడిపోతే ఇంకా WTC ఫైనల్కి వెళ్ళడం చాలా కష్టం. మెయిన్లీ సిరీస్లో కనుక మన వాళ్ళు 3 మ్యాచ్లు ఓడిపోతే ఇంకా ఆశలు వదిలేసుకోవచ్చు, WTC ఫైనల్కి వెళ్ళరు. సో WTC ఫైనల్ దృష్ట్యా చూసుకుంటే ఈ సిరీస్ రెండు జట్లకు చాలా కీలకం. బట్ ఎనివే ఆస్ట్రేలియా టీంకి మాత్రం ఇదొక రివెంజ్ సిరీస్. ఎందుకంటే గత 4 సార్లు రెండు జట్ల మధ్య జరిగిన BGTలో మన వాళ్ళే గెలిచారు. 2 సార్లు ఇండియాలో సిరీస్ జరిగినప్పుడు మన వాళ్ళే ట్రోఫీ అందుకున్నారు. అండ్ లాస్ట్ 2 టైమ్స్ ఆస్ట్రేలియాలో సిరీస్ జరిగినప్పుడు కూడా మన వాళ్ళే ట్రోఫీ అందుకున్నారు. సో ఆల్మోస్ట్గా 8 ఏళ్ళుగా ఆస్ట్రేలియా టీం మన మీద టెస్ట్ సిరీస్ గెలవలేకపోతుంది. దీంతో ఖచ్చితంగా వాళ్ళు ఎలాగైనా సరే ఈ సిరీస్ గెలిచి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తారు. సో ఓవరాల్గా రెండు జట్ల మధ్య హెడ్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు గెలిచారు. మొత్తం 107 మ్యాచ్లు జరిగితే మన టీమిండియా 32 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. బట్ ఆస్ట్రేలియా టీం 45 మ్యాచ్లో గెలిచారు. మిగిలిన 29 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అయితే ఈ రికార్డ్ ఇన్ ఆస్ట్రేలియాకి వచ్చేసరికి మాత్రం కంప్లీట్లీ ఆస్ట్రేలియా వాళ్ళదే డామినేషన్. సో ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డ మీద రెండు జట్లు మొత్తం 52 మ్యాచ్లో తలపడ్డాయి. బట్ ఈ 52 మ్యాచ్లో మన వాళ్ళు గెలిచింది 9 మ్యాచ్లు మాత్రమే. 30 మ్యాచ్లు ఓడిపోయారు. మిగిలిన 13 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. సో హెడ్ హెడ్ స్టాట్స్ బట్టి చూసుకుంటే మన టీమిండియాకి ఆస్ట్రేలియా గడ్డ మీద ఎంత పూర్ రికార్డు ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం, గత 2 సార్లు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మన వాళ్ళు చరిత్ర తిరగరాశారు. 2018లో మన వాళ్ళు ఆస్ట్రేలియా వేదికగా ఫస్ట్ టైం సిరీస్ గెలుచుకున్నారు. అండ్ ఈవెన్ 2021 BGTలో కూడా మన వాళ్ళే గెలిచారు. సో 2018 నుండి చూసుకుంటే క్లియర్లీ టేబుల్ స్టోన్ అయ్యాయి. గత 2 సిరీస్లో ఆస్ట్రేలియా వేదిక కానప్పుడు మన వాళ్ళు మొత్తం 8 మ్యాచ్లు ఆడితే 4 గెలిచారు, 2 మాత్రం ఓడిపోయారు. మిగిలిన 2 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. సో మన టీమిండియా లాస్ట్ 8 ఇయర్స్లో ఆస్ట్రేలియా టీంను మన సొంత గడ్డ మీద మాత్రమే కాదు, వాళ్ళ సొంత గడ్డ మీద కూడా డామినేట్ చేశారు. అయితే ప్రజెంట్ రెండు జట్ల ఫామ్ చూసుకుంటే మాత్రం చాలా ఆపోజిట్గా ఉంది. మన టీమిండియా సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం మీద వైట్ వాష్ అయ్యి ఈ సిరీస్కి వస్తున్నారు. కానీ ఆస్ట్రేలియా టీం చూసుకుంటే అలా కాదు, వాళ్ళు ఈ ఏడాది న్యూజిలాండ్ టీం మీద 2 టెస్ట్ మ్యాచ్లు గెలిచి సిరీస్లోకి వస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు గత 5 మ్యాచ్లు చూసుకుంటే ఒక్కటే ఓడిపోయారు. బట్ మన టీమిండియా వాళ్ళు ఆడిన గత 5 టెస్ట్ మ్యాచ్లు 3 ఓడిపోయారు. సో రీసెంట్ ఫామ్ అయితే డెఫినెట్లీ కొంతవరకు ఆస్ట్రేలియాకి సపోర్టింగ్గా ఉంది. బట్ ఎనివే చెప్పలేం, మన టీమిండియా ఆస్ట్రేలియా వేదికగా సిరీస్ అంటే డిఫరెంట్ మూడ్లో ఆడుతున్నారు. పైగా ఇప్పుడు WTC ఫైనల్ పొజిషన్ కూడా చాలా వరకు రిస్క్లో ఉంది కాబట్టి మన వాళ్ళు మేబీ మరోసారి బెస్ట్ ఇవ్వచ్చు. సో ఖచ్చితంగా మనమైతే 2 టాప్ జట్ల మధ్య ఒక మంచి సిరీస్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సిరీస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ను పెర్త్లోనే ఆప్టో స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో ఇది అయితే పెర్త్ సిటీలో ఉన్న రెండో గ్రౌండ్. ప్రీవియస్గా టెస్ట్ మ్యాచెస్ ఎక్కువగా వాకా గ్రౌండ్లో జరిగేవి. బట్ 2018 నుండి చూసుకుంటే ఈ గ్రౌండ్లో మ్యాచెస్ నిర్వహించడం స్టార్ట్ చేశారు. సో ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు పేస్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. మెయిన్లీ రీసెంట్గా పిచ్కి సంబంధించి కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వచ్చాయి. అండ్ ఆ ఫొటోస్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది పిచ్ మీద గ్రాస్ ఉంది, అది కూడా చాలా ఎక్కువగా ఉంది. పైగా ఇంక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది వాకా గ్రౌండ్ కాకపోయినా ఇక్కడ వాడే పిచ్ మాత్రం వాకాలో వాడే పిచ్చే. ఎందుకంటే ఈ గ్రౌండ్లో వాడే పిచ్ అక్కడికక్కడ తయారు చేసింది కాదు, బయట తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేశారు. అండ్ ఈ పిచ్ తయారీ కోసం వాకా స్టేడియంలో ఉండే మట్టిని యూజ్ చేశారంట. సో ఆబ్వియస్లీ వాకా పిచ్ అలాగైతే పేస్ బౌలర్స్కి ఒక స్వర్గధామమో, ఇది కూడా సేమ్ టు సేమ్. పేస్ బౌలర్స్ ఈ పిచ్ మీద పండగ చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ కళ్ళ ముందే ఫొటోస్లో కనిపిస్తుంది కదా, అవుట్ ఫీల్డ్కి మరి పిచ్కి పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు, కంప్లీట్లీ గ్రాస్ ఉంది. సో ఈ మ్యాచ్లో అయితే పేస్ బౌలర్స్ ఖచ్చితంగా ఫలితాన్ని శాసించగలరు. బట్ ఎనివే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ మీద క్రాక్స్ వస్తే మాత్రం స్పిన్నర్స్ ప్లేలోకి వస్తారు. అయితే జరగాలంటే ఫస్ట్ 3 డేస్లో ఎండ ఎక్కువగా కాయాలి. బట్ ప్రజెంట్ వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుంటే పెర్త్లో అంత మంచిగా లేదు. బుధవారం రోజు వర్షం పడిందంట. అలాగే ఈరోజు చూసుకున్న కొంతవరకు ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి. ఈవెన్ వెదర్ ఫోర్కాస్ట్లో కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంలో ఒక 20% రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నట్టు చూపిస్తుంది. సో మేబీ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని స్పిన్నర్స్ అయితే గేమ్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈవెన్ డే 4 అండ్ డే 5లో కూడా మనం పిచ్ మీద మంచి పేస్ అండ్ బౌన్స్ చూడొచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 4 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే జరిగాయి. అండ్ ఈ 4 మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. ఒక్క మ్యాచ్లో కూడా చేసిన టీం గెలవలేదు. అలాగే గ్రౌండ్లో యావరేజ్ స్కోర్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 456గా ఉంది. అండ్ దెన్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 250, థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 218, ఫైనల్లీ ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 183గా ఉంది. సో ఈ స్కోర్స్ బట్టి అయితే క్లియర్గా మనకి టాస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో యావరేజ్ స్కోర్ 450 కంటే ఎక్కువగా ఉంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ అది సగానికి పడిపోయింది. సో ఈ గ్రౌండ్లో అయితే ఇప్పటివరకు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి చాలా అడ్వాంటేజ్ లభించింది. దీంతో ఖచ్చితంగా టాస్ ఈ మ్యాచ్లో చాలా క్రూషియల్. ఏ టీం అయితే టాస్ గెలుస్తుందో వాళ్ళు నో బ్రెయినర్ ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు. అండ్ దెన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక 300 కంటే ఎక్కువ రన్స్ కొట్టగలిగితే ఆల్మోస్ట్ మ్యాచ్లో పైచేసి సాధించినట్టే. సో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో చూసాం, మనకి టాస్ పెద్దగా కలిసి రాలేదు. 2 మ్యాచ్లు కూడా చేస్తూనే ఓడిపోయారు మన వాళ్ళు.
దీన్ని తీసారని మన వాళ్ళకి లక్ కలిసి వస్తే బాగుంటుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తేనే మన వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి. ఇక ఈ గ్రౌండ్లో ఆస్ట్రేలియా టీంకి అయితే సాలిడ్ రికార్డు ఉంది. ఆడిన 4 మ్యాచ్లు కూడా గెలిచేశారు, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈవెన్ 4 మ్యాచ్లో మన టీమిండియాతో కూడా ఒక మ్యాచ్ ఆడారు. అండ్ ఆ మ్యాచ్ 2018 సంవత్సరంలో జరిగింది. సో మన వాళ్ళు 2018 BGTలో ఆస్ట్రేలియా మీద ఒక్క మ్యాచ్ ఓడిపోయారు. అండ్ ఓడిపోయిన ఒక్క మ్యాచ్ ఈ గ్రౌండ్లోనే ఆడారు. సో ఈ గ్రౌండ్లో అయితే మన టీమిండియాకి అంత మంచి మెమరీస్ లేవు. ఈవెన్ వాకా గ్రౌండ్లో చూసుకున్న మన వాళ్ళు ఎప్పుడో ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచారు, మిగిలిన అన్ని మ్యాచ్లు ఓడిపోయారు. సో సింపుల్గా చెప్పాలంటే పెర్త్లో టెస్ట్ మ్యాచ్ అంటేనే మన టీమిండియాకి ఒక నైట్ మేర్ లాంటిది. పైగా ఈ మ్యాచ్ ఒక సిరీస్ ఓపెనర్ కాబట్టి మన వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ప్రెజర్ పడుతుంది. సో డెఫినెట్లీ మ్యాచ్లోకి అయితే ఆస్ట్రేలియా టీమే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. అండ్ వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ మన టీమిండియాకు లక్ కలిసి వచ్చి టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తే ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా చేయవలసి వస్తే మాత్రం ఆల్మోస్ట్ మ్యాచ్ పోయినట్టే. ఇక మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మన ఇండియన్ టెస్ట్ మ్యాచ్ టైమింగ్స్తో కంపేర్ చేసుకుంటే లైవ్ అనేది ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ ఉదయం 7:50 నుంచే మనం మ్యాచ్ని లైవ్లో చూడొచ్చు. సో ఈ టెస్ట్ మ్యాచ్ టైమింగ్స్ గురించి ఆల్రెడీ మన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు కనుక ఇంకా పోస్ట్ని చూడకపోతే మన సోషల్ మీడియా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మెయిన్లీ మన ట్విట్టర్ పేజ్లో నాన్ స్టాప్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మీరైతే ఖచ్చితంగా మన ట్విట్టర్ పేజ్ని ఫాలో చేయడానికి ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే ఈ సిరీస్ మొత్తం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో వస్తుంది. విచ్ మీన్స్ మీరు టీవీలో లైవ్ చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ 1 ఛానల్లో వస్తుంది. అదే మొబైల్లో లైవ్ చూడాలనుకుంటే హాట్స్టార్ యాప్లో లైవ్ వస్తుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు ఆస్ట్రేలియా టీం చాలా వరకు మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు ఆడిన గత 5 మ్యాచ్లో 4 గెలిచారు, ఒక్కటి మాత్రం ఓడిపోయారు. సో వాళ్ళైతే ఆల్రెడీ WTCలో డిఫెండింగ్ ఛాంపియన్స్. అండ్ ప్రజెంట్ WTC సైకిల్లో చూసుకున్న వాళ్ళే పాయింట్స్లో టాప్లో ఉన్నారు. బట్ ఎనీవే ఓవరాల్గా టీం విజయాలు సాధిస్తున్నప్పటికీ ఇండివిజువల్గా చూసుకుంటే మాత్రం ప్లేయర్స్ మరీ అంత మంచి ఫామ్లో లేరు. ఎస్పెషల్లీ స్టీవ్ స్మిత్ లాంటి ప్లేయర్ మన విరాట్ కోహ్లీ ఎలాగైతే స్ట్రగుల్ అవుతున్నాడో అలానే స్ట్రగుల్ అవుతున్నాడు. అలాగే మిగతా బ్యాట్స్మెన్ చూసుకుని ఎవరు కూడా అంత టాప్ మ్యాచ్ ఫామ్లో లేరు. అందరూ కూడా చాలా వరకు యావరేజ్గా పెర్ఫామ్ చేస్తున్నారు. సో మోస్ట్లీ ఆస్ట్రేలియా టీం టెస్ట్ మ్యాచ్లు ఎక్కువగా వాళ్ళ బౌలింగ్ పవర్తో గెలుస్తున్నారు. బట్ అలా అని చెప్పి సొంత గడ్డ మీద వాళ్ళ బ్యాటింగ్ మనం ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయలేం. ఎస్పెషల్లీ ద డేంజరస్ మ్యాన్ ట్రావిస్ హెడ్, అతనికైతే మన టీమిండియా మీద చాలా మంచి రికార్డు ఉంది. ఈవెన్ ఆస్ట్రేలియా గడ్డ మీద చూసుకున్న గత కొన్నేళ్ళకి అతను కన్సిస్టెంట్గా రాణించగలుగుతున్నాడు. మేలు అతని స్ట్రైక్ రేట్ అబోవ్ 85 ఉంది. పైగా రీసెంట్ టైంలో చూసుకుంటే ట్రావిస్ హెడ్ ఆల్మోస్ట్ ప్రతి ఫార్మాట్లో కూడా మన టీమిండియా మీద బాగా ఆడుతున్నాడు. సో మన బౌలర్స్ అయితే హెడ్ని ఎంత ఎర్లీగా అవుట్ చేస్తే అంత మంచిదే. ఇక స్టీవ్ స్మిత్ మరియు మానస్ లబుషాన్ కూడా ప్రజెంట్ అంత మంచి ఫామ్లో లేకపోయినా వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయలేం. మేలు లబుషాన్కి గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. ఆల్మోస్ట్ 100 కంటే ఎక్కువ యావరేజ్తో గ్రౌండ్లో రన్స్ సాధిస్తున్నాడు. అలాగే స్టీవ్ స్మిత్ చూసుకున్న మన టీమిండియాకు చాలా వరకు డేంజరస్ ప్లేయర్. ఇన్ఫాక్ట్ 2021లో మన వాళ్ళు BGT గెలిచినప్పటికీ రన్స్ విషయంలో మాత్రం టాప్ స్కోరర్స్ వీళ్ళిద్దరే. సో మన టీమిండియా అయితే లబుషాన్, స్టీవ్ స్మిత్ మరియు ట్రావిస్ హెడ్ వీళ్ళ ముగ్గురితో జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే ఉస్మాన్ ఖవాజా కూడా కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరే. బట్ మన టీమిండియా బౌలర్స్ ప్రీవియస్గా అతని బాగానే ట్యాకిల్ చేయగలిగారు. ఇక మన ఓపెనర్ నాథన్ మెక్స్వెన్ కొత్తగా టీంలోకి వచ్చిన ప్లేయర్. దీంతో మన బౌలర్స్ అతని మీద కూడా ప్రెజర్ పెట్టి ఆపగలగొచ్చు. ఇక వాళ్ళ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చూసుకున్నంత డేంజరస్ ప్లేయర్ ఏమీ కాదు. అఫ్కోర్స్ ఆ చిన్న క్యామ్ ఇన్నింగ్స్లు ఆడతాడు. బట్ స్టిల్ లబుషాన్, స్టీవ్ స్మిత్ మరియు ట్రావిస్ హెడ్ వీళ్ళంత డేంజర్ కాదు. ఇక మిచెల్ మార్ష్ చూసుకున్న బ్యాటింగ్ విషయంలో మరి అంత టాప్ మ్యాచ్ ఫామ్లో లేడు. సో ఓవరాల్గా ఆస్ట్రేలియా బ్యాటింగ్ అయితే రీసెంట్ టైంలో అంతంత మాత్రంగానే పెర్ఫామ్ చేస్తుంది. బట్ స్టిల్ ఎంతంత మాత్రం పెర్ఫార్మెన్స్ మన వాళ్ళ బ్యాటింగ్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ. ఎందుకంటే మన వాళ్ళ బ్యాటింగ్ వీళ్ళ యావరేజ్ పెర్ఫార్మెన్స్ కంటే దారుణంగా ఉంది. సో డెఫినెట్లీ బ్యాటింగ్ విషయంలో మన టీమిండియా కంటే ఆస్ట్రేలియానే బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అసలు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఆస్ట్రేలియా బౌలర్స్ టాప్ నచ్ బౌలర్స్. వాళ్ళ పేస్ త్రయం కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జాస్ హేజల్వుడ్ మరియు మిచెల్ స్టార్క్ ముగ్గురు కూడా టాప్ నచ్ బౌలర్స్. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ మన టీమిండియా స్క్వాడ్లోనే పేస్ బౌలర్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంతో ఎక్కువ. అండ్ వీళ్ళు ముగ్గురితో తిరిగి మిచెల్ మార్ష్ 4th బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడు. బట్ అతనైతే మరి అంత డెడ్లీ బౌలర్ కాదు. ఇన్ఫాక్ట్ క్యామరూన్ గ్రీన్ కనుకుంటుంటే వాళ్ళ పేస్ అటాక్ ఇంకా డేంజరస్గా మారేది. ఇక ఈ పేస్ అటాక్ తోటి వాళ్ళ దగ్గర ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ నాథన్ లైన్ ఉన్నాడు. అండ్ అతను కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపించగలిగే బౌలర్. ఇన్ఫాక్ట్ 2018 BGTలో అతను ఏకంగా 21 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే లాస్ట్ టైం కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈవెన్ డౌన్ ద ఆర్డర్ బ్యాట్తో కూడా అతను పెర్ఫామ్ చేయగలడు. సో ఆస్ట్రేలియా బౌలింగ్ అయితే చాలా డెడ్లీగా ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న 4 బౌలర్స్ కూడా టెస్ట్ ఫార్మాట్లో ఇప్పటికే 250 కంటే ఎక్కువ వికెట్స్ తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఈ 4 తీసుకున్న వికెట్లన్నీ కలిపితే ఆల్మోస్ట్ 1100 వికెట్ల వరకు వస్తాయి. సో ఒకవైపు ఏమో ఆస్ట్రేలియా బౌలింగ్ యూనిట్ చాలా డేంజరస్గా కనిపిస్తుంది. కానీ ఇటు సైడ్ మన టీమిండియా బ్యాటింగ్ చూసుకుంటేనేమో చాలా పూర్గా ఉంది. దీంతో మన టీమిండియా మ్యాచ్లు గెలవాలంటే ఖచ్చితంగా మన బ్యాట్స్మెన్ దగ్గర నుండి ది బెస్ట్ అవుట్పుట్ రావాలి, లేకపోతే గెలవలేం. ఇక ఫైనల్గా ఆస్ట్రేలియా టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా నాథన్ మెక్స్వెన్ మరియు ఉస్మాన్ ఖవాజా బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో మానస్ లబుషాన్, నెంబర్ 4లో స్టీవెన్ స్మిత్, నెంబర్ 5లో ట్రావిస్ హెడ్, నెంబర్ 6లో మిచెల్ మార్ష్, నెంబర్ 7లో అలెక్స్ క్యారీ, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో మిచెల్ స్టార్క్, నెంబర్ 10లో నాథన్ లయన్ మరియు నెంబర్ 11లో జాస్ హేజల్వుడ్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో అప్పటికిప్పటికీ పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. ఎట్టేగాని మన టీమిండియా సేమ్ కాంబినేషన్తో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. KL రాహుల్ని సెకండ్ ఓపెనర్గా ఆడిపిస్తారని చెప్పి ఆల్రెడీ చాలా రిపోర్ట్స్ వచ్చాయి.
ఈవెన్ రీసెంట్గా ESPN క్రిక్ ఇన్ఫోతో పాటు మరికొన్ని రిలయబుల్ సోర్సెస్ చెప్పాయి 2 ఓపెనర్గా KL రాహుల్ ఆడిస్తారు అండ్ నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్ని ఆడిస్తారని చెప్పి. సో నేనైతే మోస్ట్ లైక్లీ అదే జరుగుతుంది అనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ అదే జరగాలి. ఒకవేళ అభిమన్యు ఈశ్వరన్ ఇండియా ఏ సిరీస్లో బాగా రాణించుంటే KL రాహుల్ నెంబర్ 3లో ఆడించి అతని చేత ఓపెనింగ్ చేయించేవారు. బట్ ఇండియా ఏ సిరీస్లో ఈశ్వరన్ కంటే దేవదత్ పడిక్కలే బాగా ఆడాడు కాబట్టి అతను ఆడిస్తేనే బెటర్గా ఉంటుంది. ఇక మిడిల్ మనం చెప్పుకున్నట్టు ఉండబోతుంది. ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. 4లో విరాట్ కోహ్లీ, 5లో పంత్, 6లో ధ్రువ్ జురేల్, 7లో జడేజా. ఈ నలుగురు మోస్ట్ ప్రాబబ్లీ మన ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు. అయితే బౌలింగ్ లైనప్ విషయానికి వస్తే ది బిగ్గెస్ట్ ప్రాబ్లం 2 స్పిన్నర్ని ఆడించాలా లేకపోతే 4గో పేస్ బౌలింగ్ ఆప్షన్ ఆడించుకోవాలా. సో ఇదైతే మన టీమిండియాకి ఒక పెద్ద హెడెక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 4గో పేసర్కి ఒక జెన్యూన్ పేసర్ని ఆడిస్తే బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోతుంది. లేదా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి చేత డెబ్యూ చేద్దాం అనుకుంటే అతను కంప్లీట్లో ఒక యంగ్స్టర్. ఇంకా టెస్ట్ క్రికెట్కి రెడీగా ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఇప్పుడు అలా కాదు 2 స్పిన్నర్స్ ఆడిద్దాం, సుందర్ లేదా అశ్విని తీసుకుందామంటే పిచ్ ఏమో గ్రీన్గా ఉంది. సో పొరపాటున ఒకవేళ అలాంటి పిచ్ మీద ఓవర్కాస్ట్ కండిషన్స్ ఎదురైతే అసలు ఒక్క స్పిన్నర్ అవసరం కూడా మన టీమిండియాకి ఉండదు. దీంతో మన వాళ్ళు మోస్ట్ లైక్లీ రిస్క్ తీసుకోవచ్చు. 4గో పేస్ బౌలింగ్ ఆప్షన్తో పాటు బ్యాటింగ్ డెప్త్ కోసం నితీష్ కుమార్ రెడ్డి చేత డెబ్యూ చేయించవచ్చు. లేదు ప్రసిద్ధ కృష్ణ లేదా హర్షిత్ రాణా ఆడిస్తామంటే అలా చేసినా పర్వాలేదు. బట్ ప్రజెంట్ మన వాళ్ళ బ్యాటింగ్ ఫామే చాలా కలవరపెట్టే విషయం. ఇంత వరస్ట్ ఫామ్లో మన వాళ్ళు బ్యాటింగ్ డెప్త్ లేకుండా వెళ్తే అది మరీ రిస్క్ అయిపోతుంది. సో మోస్ట్లీ నెంబర్ 8లో నితీష్ కుమార్ రెడ్డిని ఆడించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత ముగ్గురు పేసర్స్కి ఆబ్వియస్లీ బుమ్రా, సిరాజ్ మరి ఆకాశ్దీప్ వీళ్ళ ముగ్గురు ఆడతారు. అయితే కొన్ని సోర్సెస్ మాత్రం హర్షిత్ రాణా డెబ్యూ చేస్తాడని చెప్తున్నారు. బట్ స్టిల్ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఆకాశ్దీప్ ఆడతాడు అనుకుంటున్నా. ఎందుకంటే అతని బౌలింగ్ ఈ పిచ్కు బాగా సూట్ అవుతుంది. సో ఒక మ్యాచ్లో ఇద్దరు యంగ్స్టర్స్ అయితే డెబ్యూ చేయించకంటే హర్షిత్ రాణాని ఆపేస్తేనే బెటర్. పైగా ఇద్దరు డెబ్యూ చేసే ప్లేయర్స్ కూడా పేస్ బౌలింగ్కి కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు. దీంతో ఒక్కసారిగా మన పేస్ అటాక్ కంప్లీట్లీ ఇన్ఎక్స్పీరియన్స్గా మారిపోతుంది. అదే ఆకాశ్దీప్ ఉంటే స్టార్టింగ్ స్పెల్ బుమ్రా మరి అతను వేస్తారు. అండ్ దెన్ సెకండ్ స్పెల్లో సిరాజ్ మరి నితీష్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి బౌలింగ్ చేస్తారు. సో అలాంటి సందర్భంలో మనకు ఒక ఎండ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ మరి ఎండ్లో యంగ్స్టర్ ఉంటాడు. అలా కాకుండా హర్షిత్ రాణాని తీసుకుంటే బుమ్రా మరి సిరాజ్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ స్పెల్ వేయాలి. దీంతో నెక్స్ట్ స్పెల్ ఇద్దరు కూడా డెబ్యూ చేసిన బౌలర్స్ అయిపోతారు. సో ఈ మ్యాచ్ కోసం అయితే మన టీమిండియా ప్రాబుల్ ప్లేయింగ్లో ఇలా ఉండొచ్చు. ఓపెనర్స్కి SSV జైస్వాల్ మరి KL రాహుల్ బరిలో దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్, నెంబర్ 4లో విరాట్ కోహ్లీ, నెంబర్ 5లో రిషబ్ పంత్, నెంబర్ 6లో ధ్రువ్ జురేల్, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 9లో ఆకాశ్దీప్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా మరియు నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్ బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎనివే మన టీమిండియా మ్యాచ్లో గెలవాలంటే ఒకటే ఫార్ములా. బ్యాట్స్మెన్ కంగారుపడి భారీ షాట్లు తమ వికెట్లను పోగొట్టుకోకూడదు. ఎందుకంటే మన వాళ్ళు మ్యాచ్లు ఆడబోయేది ఆస్ట్రేలియాలో, విచ్ మీన్స్ పేస్ బౌలర్స్ ఎక్కువగా బౌలింగ్ చేస్తారు. అండ్ పేస్ బౌలర్స్ ఎక్కువగా బౌలింగ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ స్టామినా తగ్గిపోతుంది. దీంతో బాల్ కొత్తగా ఉన్నప్పుడు బౌలర్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆడాలి. మన బ్యాట్స్మెన్ ఆఫ్ డే వరకు తమ వికెట్లను సేవ్ చేసుకోగలిగితే ఆ తర్వాత ఈజీగా రన్స్ వస్తాయి. ఎందుకంటే బౌలర్స్ అలిసిపోతారు, అలాగే బాల్ కూడా ఓల్డ్ అవుతుంది. అదే మీరు ఇండియన్స్ ఆల్ మ్యాచ్ చూసుకుంటే ఈ ట్రిక్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే స్పిన్నర్స్ బౌలింగ్ చేసినప్పుడు అంత ఎఫర్ట్ పెట్టరు, దీంతో వాళ్ళు ఎక్కువగా అలిసిపోరు. బట్ పేస్ బౌలర్స్ మాత్రం చాలా కష్టపడి బౌలింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అలిసిపోతారు. సో గత 2 సార్లు కూడా మన టీమిండియాకి మంత్ర బాగా వర్కౌట్ అయ్యింది. ఎస్పెషల్లీ 2018లో పుజారా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు, 521 రన్స్ కొట్టాడు. అండ్ అతని పేషెన్స్ వల్లే మన టీమిండియా సిరీస్ గెలవగలిగింది. ఈవెన్ లాస్ట్ టైం చూసుకున్నా సరే మన వాళ్ళు ఎక్కువగా అగ్రెసివ్ నాక్స్ ఎక్కడ ఆడలేదు, చాలా వరకు కంట్రోల్ బ్యాటింగ్ చేశారు. అఫ్కోర్స్ పంత్ లాంటి బ్యాట్స్మెన్కి ఎక్సెప్షన్, అతను ఎక్కడైనా సరే ఒకేలా ఆడతాడు ఎందుకంటే అది తన న్యాచురల్ గేమ్. బట్ మిగతా ప్లేయర్స్ న్యాచురల్ గేమ్ అది కాదు, వాళ్ళు కొంతవరకు టైం తీసుకుని సెటిల్ అయ్యి ఆడొచ్చు. అలా కాకుండా ఫోర్స్ఫుల్గా స్టార్టింగ్ నుంచి ఫాస్ట్గా ఆడేస్తామంటే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోతారు. సో మన బ్యాట్స్మెన్ టాక్టిక్ ఎలా ఉండాలంటే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్స్ని అలిసిపోయేలా చేయాలి. అప్పుడు మాత్రం వాళ్ళు కొంతవరకు లూజ్ బాల్స్ వేసి మనకు రన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా కోచ్ గంభీర్ అంటే అగ్రెషన్, మేము బ్యాచ్ బాల్ ఆడతాం చేత కొట్టేస్తామంటే మొత్తం నాశనం అయిపోద్ది. సో ఫస్ట్ మ్యాచ్లో అయినా సరే సిరీస్లో అయినా సరే మన టీమిండియా గెలవాలంటే బ్యాటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం ఎక్కువ మ్యాచ్లు గెలుస్తుంది వాళ్ళ బౌలింగ్ పవర్ మీదే. సో దీంతో మన బ్యాట్స్మెన్ కనుక వాళ్ళ బౌలర్స్ని సైలెంట్గా పెట్టగలిగితే ఈజీగా సిరీస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.